హలో ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో స్టాక్ మార్కెట్‌లో రైట్ ఇష్యూస్ అంటే ఏంటిది? అసలు రైట్ ఇష్యూస్ కంపెనీస్ ఎందుకు రేజ్ చేస్తాయి? ఈ రైట్ ఇష్యూస్ చేయడం వల్ల షేర్ ప్రైస్ అనేది పెరుగుతుందా? తగ్గుతుందా? వీటికున్న అడ్వాంటేజెస్ ఏంటిదనేది ఈ వీడియోలో అయితే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఈ కంటెంట్ గనుక మీకు యూజ్‌ఫుల్‌గా ఉందంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి రైట్ ఇష్యూ అంటే ఏంటి? అంటే రైట్ ఇష్యూ అంటే ఇప్పుడు కంపెనీకి ఆల్రెడీ ఉన్న షేర్ హోల్డర్‌కి కొత్తగా షేర్లని బై చేసే హక్కునివ్వడాన్ని మనం ఇక్కడ రైట్ ఇష్యూ అంటామన్నమాట. అంటే వీళ్ళకి డిస్కౌంట్ రూపంలో ఇప్పుడు ఒక షేర్ ప్రైస్ 300 ఉందనుకోండి. వీళ్ళకి ఒక 200 రూపంలోనో లేదంటే ఒక 250 రూపంలోనో వీళ్ళు మీ షేర్లను కొనుక్కోండి అని చెప్పేసి వీళ్ళకి ఇవ్వడాన్ని మనం ఇక్కడ రైట్ ఇష్యూ అంటామన్నమాట. అసలు రైట్ ఇష్యూస్ ఎందుకు వీళ్ళు కంపెనీ వాళ్ళు రేజ్ చేస్తారంటే ఒక కంపెనీకి డబ్బు ఎప్పుడైతే నీడ్ ఉంటుందో, వాళ్ళకి ఎప్పుడైతే డబ్బు అవసరం ఉంటుందో, లైక్ బిజినెస్ ఎక్స్‌పాండ్ చేయడానికి కానీ, లేదంటే వాళ్ళకున్న అప్పులు పెరిగిపోతున్నప్పుడు వాటిని తీర్చడానికి కానీ, లేదంటే వర్కింగ్ క్యాపిటల్ కోసం గానీ, లేదంటే ఇంకేమైనా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి డబ్బులు కావాల్సొస్తాయి గదా! సో, అలాంటి సందర్భాల్లో వీళ్ళు రైట్ ఇష్యూస్ అనేది వీళ్ళు రేజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కంపెనీ అనేది మనకి 1:4 అనేది రైట్ ఇష్యూ ప్రకటించిందనుకోండి. అంటే మీ యొక్క దగ్గర 4 షేర్లు ఉంటే మీకు ఒక షేర్ అనేది కొనుక్కోవచ్చని జెప్పేసి ఇక్కడ అర్థం అని జెప్పేసి. సో, ఇక్కడ మార్కెట్ ధర ఇప్పుడు ఆ షేర్ యొక్క మార్కెట్ ధర ఎంతుంది? 300 ఉంది. వీళ్ళకెంతొస్తది రైట్ ఇష్యూ ప్రైస్ అనేది? ఫర్ ఎగ్జాంపుల్ 200. అంటే మీ వద్ద ఇప్పుడు 40 షేర్లున్నాయనుకోండి. మీరు అనేది 10 షేర్లు కొనుక్కోవడానికి అవకాశం ఉందన్నమాట. అంటే 10 ఇంటూ 200 2000 అవుతుంది మీ పెట్టుబడి. అంటే అక్కడ మనకి మామూలుగా కొంటే ఎంతవుతుంది? 3000 అవుతుంది. సో, ఇక్కడ రైట్ ఇష్యూస్ ప్రకటించినప్పుడు మనం డిస్కౌంట్‌లో కొనుక్కున్నామనుకోండి. మన పెట్టుబడి అనేది 2000 అవుతుంది. అంటే అక్కడ మనకి రూ. 1000 అనేది డిస్కౌంట్ రూపంలో వస్తుందన్నమాట. సో, మరి ఈ రైట్ ఇష్యూ తీసుకుంటే షేర్ ప్రైజెస్ అనేది పెరిగిపోతాయా? తగ్గిపోతాయా? ఏందంటే సో, రైట్ ఇష్యూస్ ఎప్పుడైతే కంపెనీస్ ప్రకటిస్తాయో అప్పుడైతే ఎక్కువగా మాక్సిమం అయితే పడిపోయే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే వీడికి డిల్యూయేషన్ జరుగుతుంది గదా! కంపెనీలో కొత్త షేర్లు పెరిగిపోతున్నప్పుడు ఆల్రెడీ ఓల్డ్ కస్టమర్స్ కొంతమంది పానిక్ అవ్వడము, సెల్లింగ్ ప్రెషర్ రావడము ఇలానే జరుగుతుంటాయి కాబట్టి పడిపోయే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందండి. మరి దీనికి సంబంధించిన అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అంటే ఫస్ట్ మీకు అడ్వాంటేజ్ వచ్చేసిందంటే ఆల్రెడీ ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ఒక కంపెనీ బాగుందనుకోండి ఇంకా కొనుక్కోవాలనుకుంటారు. సో, అలాంటప్పుడు ఇది మంచి టైం అన్నమాట. రైట్ ఇష్యూ రావడం వల్ల ఏందంటే ఇంకా డిస్కౌంట్‌లో వస్తాయి కాబట్టి అలాంటి సందర్భంలో కొనుక్కోవడం వల్ల అలాంటి ఒక ప్రయోజనం అనేది జరుగుతుంది. వీళ్ళకి కంపెనీకి డబ్బనేది ఈజీ అవుతుందన్నమాట. వీళ్ళు మళ్ళీ అప్పులు తెచ్చి, పెట్టుబడులు పెట్టి ఇదంతా చేసే బదులు ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే కొన్ని షేర్స్ మళ్ళీ అమ్మామనుకోండి. సో, వీళ్ళకి కంపెనీ వాళ్ళకి డబ్బనేది ఈజీగా వస్తుంది. అలాగే మన షేర్ హోల్డర్స్‌కి గూడా కొంచెం తక్కువ డిస్కౌంట్‌లో వీళ్ళకేందంటే షేర్స్ కూడా దొరుకుతాయి. ఇది అడ్వాంటేజెస్ చెప్పుకోవచ్చు. డిసడ్వాంటేజెస్ అంటే ఏందంటే వీళ్ళు ఒక రికార్డ్ డేట్ ప్రకటిస్తారు గదా! సో, ఆ రికార్డ్ డేట్ లోపలనే మీరు కొనుక్కోండి షేర్స్ అని జెప్పేసి ప్రకటిస్తారు గదా! అలాంటి టైంలో ఏందంటే, ఆ రికార్డ్ డేట్ దగ్గరికొచ్చే కొద్దీ వీళ్ళకేందంటే షేర్ ప్రైస్ అనేది పడిపోయే ఛాన్స్ ఉంటదన్నమాట. సో, అదొక డిసడ్వాంటేజ్ అని మనం చెప్పుకోవచ్చు. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.